హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బండి కట్టలు అయితే కట్ అయిపోయాయి. బండి రిపేర్ అయిన తర్వాత నేను మా మామ ఇద్దరం కలిసి ఆర్ఆర్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అక్కడికి వచ్చి చెరో ప్లేట్ చపాతీ అయితే తెప్పించుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, కానీ అప్పటికే టైం 2:30 దాటేసింది. సరిగ్గా తినలేకపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బండి కట్టలు అయితే కట్ అయిపోయాయి. తర్వాత మేమైతే ఫస్ట్ సరికేసుకొని పనాయనపల్లి అయితే అన్లోడ్ చేయడం జరిగిపోయింది. తర్వాత బండి కట్టలు అయితే కట్ అయిపోయిన తర్వాత నేను మా మామూలు అబ్జర్వ్ చేసి వాటిని మా ఓనర్కి అయితే చెప్పడం జరిగింది. ఆయన కూడా రిపేర్ చేయించండి బండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము ఒక మెకానిక్ షెడ్ దగ్గర అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. దగ్గర అంటే 3 hours అయితే అక్కడ మాకు టైం వేస్ట్ అయింది ఆ కట్టలు వేయించడానికి. తర్వాత మళ్ళీ సరుకు వేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ పయానపల్లికి అయితే వచ్చి ఆర్ఆర్ రెస్టారెంట్లో అయితే చపాతీ తిన్నాము ఇద్దరం. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినట్టున్నారు. ఇప్పుడైతే మనం పలుకూరు అయితే ఉన్నాం. డోర్ తిరగట్లేదు. పలుకూరులో అయితే ఉన్నాము. అన్లోడ్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. చూడండి ధరలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. మా మామ అయితే మరోవైపు సరుకు అయిపోయింది అని బాధపడుతూ పోతున్నాడు. ఇంకా వెళ్దాం. ఫ్రెండ్స్, అత్యంత ప్రమాదకరమైన సార్లు అంటే ఒకటి బేతంచెర్ల రోడ్డు, ఇంకొకటి పలుకూరు రోడ్డు. ఈ రెండు మా నంద్యాల డిస్ట్రిక్ట్ సైడ్ అయితే ఈ రెండనే చెప్పాలి. ఎందుకంటే బేతంచెర్ల ఆ రోడ్లు అయితే ఆ కుళాయిలలో అయితే డైలీ కనీసం అంటే ఎంత హీనంగా ఉన్నా కూడా ఒక్క యాక్సిడెంట్ అయినా జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అది ఒకటైతే ఇంకోటి పలుకూరు రోడ్ అని చెప్పాను కదా. ఈ పలుకూరు రోడ్లో ఇక్కడ ఎంతలేదని కానీ ఇప్పుడు ట్రాక్టర్లు టిప్పర్లు ఎక్కువ చూడండి. ఒక టిప్పర్ అయితే తెలుస్తుంది రాళ్ళు వేసుకొని, వాళ్ళు హడావిడిగా బండ్లో శాలీలు అయితే వేసుకుంటూ వెళ్తారు. కానీ అవి రాళ్ళు వెనక రోడ్డు మీద పడడం కానీ అలా అయితే వేసుకుంటూ వెళ్తారు. కానీ అవి ఆ రాళ్ళు ఏమవుతుందంటే అది
వాళ్ళు స్పీడ్గా వెళ్ళడంతో అక్కడక్కడ కొంచెం రోడ్ల మీద చిన్న చిన్న గుంతలు ఉంటాయి కదా, అవి ఎగిరినప్పుడు అక్కడ వెనక ఉన్న రాళ్ళన్నీ రోడ్ల మీద పడతాయి. దరిద్ర బాధగా వెనకాల బైక్ ఇగో మేము వెళ్తున్న బండి లాంటిది ఏదైనా ఆ బండి వెనక వెళ్తే ముఖం చింతపండు అయిపోతుంది. అలా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి రాళ్ళు ఎక్కడంటే అక్కడ తోలి పెట్టేశారు. ఇదిగో చూడండి. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, నిన్నైతే మనం బ్రహ్మలకొండకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతిదీ చూపించడం జరిగింది. మెయిన్ గుహ చూపించారు కదా మీకు. ఆ వీడియో బాగానే రీచ్ వస్తున్నాయి. కాకపోతే ఎవరు కామెంట్ చేయడం లేదు, ఇది ఏంటి ఇలా ఉంది అలా ఇలా అని. కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ తెలిసేది నాకు కూడా మీరు ఏం ఆశిస్తున్నారు అనేది. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తూ ఉండండి. మేము మళ్ళీ కొత్తగా తీయడానికి ప్రయత్నిస్తాము. నేను నుండి కోరుకునేది అదొకటే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనమైతే ఇంకా టైం అయితే 5 అయ్యింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నాకు తెలిసినంతలో వేరే రోడ్ అయితే ఉండకపోవచ్చు, లేకపోతే ఉంటే మళ్ళీ ఇంకో రోడ్డుకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నా. కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పంట పొలాలు ఆల్మోస్ట్ మొదలు పెట్టినారు. నాటు కూడా వేశారు. ఈరోజు మా మామని ఏదైనా కొత్త విషయాలు చెప్పు అంటే లేదు నాకు ఆల్రెడీ వంకాయలు పైపోతున్నాయి, నువ్వే చెప్పు అని అంటున్నాడు. ఎవరు తెలిసేవద్దు, డబుల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడాలి. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాము. అంతవరకు సెలవు, బాయ్, మళ్ళీ కలుద్దాం.